హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా బేక్ చేసే పని లేకుండా రవ్వతో కేక్ లాంటి స్వీట్ ఐటమ్ అయితే చేసి చూపిస్తాను. ఇంటికి ఎప్పుడైనా సడన్ గా రిలేటివ్స్ వచ్చినా లేదా మీ పిల్లలు ఎప్పుడైనా మిమ్మల్ని స్వీట్ చేసి పెట్టమన్నా కానీ మీరు సింపుల్ గా 10 minutes లో ఈ స్వీట్ చేసి పెట్టచ్చు. చాలా బాగుంటుంది. రెసిపీలోకి వెళ్లే ముందు అయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని చూడండి. ఫస్ట్ అయితే ఒక పాన్ తీసుకొని దాంట్లో 2 స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలి. ఈ రెసిపీకి అయితే నేను కరెక్ట్ గా కొలతలు అయితే చెప్తాను, ఆ కొలతల ప్రకారమే చేసుకోవాలి. అప్పుడే రెసిపీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఆ గిన్నెతో ఒక గిన్నె అయితే ఉప్మా రవ్వ అయితే తీసుకున్నాను. దాన్ని సుజి రవ్వ అని కూడా అంటారు. అంటే మళ్ళీ ఎవరైనా తెలియక కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి చెప్తున్నాను. సుజి రవ్వ అన్న ఉప్మా రవ్వ అన్న ఒకటే. ఈ రవ్వనైతే మనం 2 to 3 minutes అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఉప్మా రవ్వ అనేది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోవచ్చింది. ఈ విధంగా ఫ్రై అయిపోతే అయితే సరిపోతుంది. ఇప్పుడైతే ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల కాచి చల్లార్చిన పాలైతే పోసుకోవాలి. ఇప్పుడైతే పాలు పోయడం అయిపోయింది కదా, దీన్ని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాము. ఉప్మా రవ్వనైతే మిల్క్ అబ్జర్వ్ చేసుకొని పిండి కన్సిస్టెన్సీ అయితే రావాలి. ఆ లోపు అయితే మనం పక్కనైతే ఇంకొక ప్యాన్ పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. అలాగే క్యారమిల్ కూడా ప్రిపేర్ చేసుకుందాము. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే నీట్ గా ఉండలు లేకుండా బాగా అయితే మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసాం కదా, ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అయితే మీ ఆప్షనల్ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల అయితే తినేటప్పుడు మన పంటికి తగులుతూ చాలా బాగుంటది, అందుకని అయితే వేసాను. మీరైతే లేకపోతే అయితే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే ఒక ప్లేట్ లో తీసుకుని పక్కన అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే అదే ప్యాన్ లో మరొక స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే 3/4 కప్పు చక్కెరని అయితే తీసుకుంటున్నాను నేను. అంటే అరకప్పుకి ఎక్కువ, కప్పుకి కొంచెం తక్కువ అనమాట. ఇన్ కేస్ మీరు ఎవరైనా షుగర్ ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే 1 కప్పు రవ్వకి 1 కప్పు షుగర్ అయితే తీసుకోవచ్చు. ఈ క్యారమెల్ ప్రిపేర్ చేసేటప్పుడు అయితే అసలు ఒక డ్రాప్ కూడా వాటర్ అయితే మనం యూజ్ చేయకూడదు. అండ్ ఇంకొకటి, గ్యాస్ అనేది హై ఫ్లేమ్ లో అయితే పెట్టద్దు, మాడే ఛాన్సెస్ ఉంటది. క్యారమెల్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటైతే సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఆ క్యారమెల్ లో ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా ఉప్మా పాల మిశ్రమం, దాన్ని అయితే వేసుకొని కలుపుకోవాలి. ఈ ప్రొసీజర్ మొత్తాన్ని లో టు మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి చేయండి, హై ఫ్లేమ్ లో పెట్టద్దు, మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడైతే ఉప్మా రవ్వ పాల మిశ్రాన్ని అయితే వేసాం కదా, ఇప్పుడైతే దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా నీట్ గా అయితే మిక్స్ చేసుకోవాలి. నెయ్యి ఫ్లేవర్ బాగా ఇష్టపడే వాళ్ళైతే ఈ రెసిపీలో ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా నెయ్యి యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటది. నేను కలపడం అయితే ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీంట్లో అయితే 1 స్పూన్ యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఇప్పుడైతే ఇందులో మరొక స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకొని మళ్ళీ మొత్తాన్ని అయితే బాగా కలుపుకోవాలి. నెయ్యి ఫ్లేవర్ ఇష్టమైన వాళ్ళైతే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకున్నా పర్లేదు, బాగుంటది. ఇది చేయడం అయితే అయిపోయింది, ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడైతే రౌండ్ షేప్ లో ఉన్న ఒక బాక్స్ కానీ గిన్నె కానీ తీసుకుని దానికైతే నెయ్యి అయితే అప్లై చేసుకోవాలి. రౌండ్ షేప్స్ అనే కాదు, కేక్ ట్రేస్ ఉంటాయి కదా హాట్ సింబల్, వాటిలో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే నెయ్యి అప్లై చేసుకున్న బాక్స్ లో అయితే ఇందాక ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత అయితే మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మిశ్రమం అయితే దాంట్లో వేసుకోవాలి. మొత్తం వేయడం అయిపోయిన తర్వాత అయితే పైన అయితే కొంచెం ప్రెస్ చేసుకొని పెట్టేసుకోవాలి పక్కన. ఈ రెసిపీ చేయడానికి అయితే 10 minutes అయితే టైం పడుతుంది. కేక్ షేప్ లో సెట్ అవడానికి అయితే ఇంకొక 10 minutes టైం పడుతుంది. అయితే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఒక ప్లేట్ లోకి అయితే టర్న్ చేసుకోవాలి. చూడండి కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్ గా ఉందో, పైన డ్రై ఫ్రూట్స్ తగులుతూ చాలా బాగుంది. చూడడానికి టేస్ట్ కూడా చాలా బాగుంటది. దీంట్లో అయితే మనం ఎలాంటి బేకింగ్ పౌడర్ యూస్ చేయలేదు, అలాగే బేక్ చేసే ప్రాసెస్ కూడా లేదు. చాలా సింపుల్ గా చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా. ఇలా చేసుకున్న కేక్ నైతే పీసుల్లా కట్ చేసుకుని పిల్లలకి ఇస్తే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. మీకు ఇంత మంచి రెసిపీ చెప్పా కదా, ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.